ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు కూడా టీడీపీ, జనసేన అదేవిధంగా బీజేపీ పొత్తుతోటి అయితే పోతుంది. మొత్తానికి 175 స్థానాలు కూడా 3 పార్టీలు పంచుకోవడం. అందులో భాగంగా కూడా జనసేనకి ఇటీవల కాలంలో బీజేపీ మద్దతు, అదేవిధంగా టీడీపీ కూడా ముగ్గురు కూడా కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్న ఈ నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో సీట్లు పంపకాలు అయితే కూడా జరిగింది. కాకపోతే బీజేపీకి ఎన్ని సీట్లు, జనసేనకి ఎన్ని సీట్లు, మొత్తం మీద అయితే ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కానీ పోటీ చేయని స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా జనసేన అభ్యర్థులు అయితే కొంతమందికి అసంతృప్తి వాతావరణం అయితే ఆ ప్రాంతాల్లో ఉంది. కానీ బీజేపీ మేము వాటికి విరుద్ధంగా కూడా అధిష్టానం ఏదైతే భావిస్తుందో దాని ప్రకారం కూడా మేము పొత్తుల్లో భాగంగా అయితే ముందుకెళ్తామంటున్నారు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడం కోసం ప్రకాశం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయితే ఉన్నారు శివారెడ్డి, వారు మాట్లాడుతున్నారు. సార్, ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇటీవల కాలంలో టీడీపీ, జనసేనతో పొత్తు అయితే కలుపుకొని ముందుకెళ్తున్నారు. సీట్లు కూడా పంపకాలు కూడా అయిపోయినాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇప్పటి వరకు కూడా ఆశావాహులు ఉన్నటువంటి బీజేపీ నాయకులు అదేవిధంగా జనసేనకు సంబంధించి కొంతమంది నాయకులు అయితే కొంత అసంతృప్తి వాతావరణం అయితే ఉంది. దీనిపై మీరేమంటారు? అంటే నాయకుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. కానీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఒక అధిష్టానం, ఢిల్లీ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చెప్పిన విధంగానే మేము చేసుకొని పోయేవాళ్ళమే. కానీ మాకు సొంత కవితలు, సొంత పెత్తనం, సొంత విధంగా మేము ప్రయాణించాం. ఎప్పుడైతే మా అధిష్టానం చెప్పిన ప్రకారమే మేము నిర్ణయం. కాకపోతే ఇప్పుడు వరకు బీజేపీలో మేము చాలా సంవత్సరాలుగా కూడా సేవలు అందిస్తున్నాము. వివిధ హోదాల్లో బీజేపీ పార్టీ కోసం మేమైతే పాటుపడాము. కానీ ఇటీవల కాలంలో బీజేపీ పొత్తు కలుస్తున్న నేపథ్యంలో టీడీపీ నుంచే కొంతమంది, ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ అదేవిధంగా రామకృష్ణరాజు లాంటి వాళ్ళు బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి పోటీలో ఉండటం ఇది పూర్తిగా టీడీపీ పండుతున్న ఒక కుట్ర అని చెప్పేసి కూడా అంటున్నారు. దానిపై మీరేమంటారు? లేదు, మా అధిష్టానం అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. రెండోదే ఉండదు. అన్ని విధాలా ఆలోచించే ఒక మంచి నిర్ణయానికే వచ్చారు వాళ్ళు. అన్నీ అని కాదండి, ఇప్పుడు వరకు నియోజకవర్గాల్లో మీరు ఆశావాహులుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే శివారెడ్డి ప్రకాశం జిల్లా నుంచి ఆశావాహులు ఉన్నారు. కానీ ఈ సమయంలో మీకు సీట్లు లేకపోవడం, బీజేపీ నుంచి పోటీలు లేకపోవడం, పొత్తుల్లో భాగంగా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం కొద్ది బాధాకరమైన విషయం. అలాంటి వారికి మీరు చెప్పేది పార్టీ తరఫు నుంచి, ముఖ్యంగా బీజేపీ నుంచి మీరు ఇచ్చే సలహాగానే ఉంది? మిగతా పార్టీల్లో అయితే ఎక్కువ బాధపడటము అలాంటి విషయాలు ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా ఆ కార్యకర్త ఆ పూట వరకే బాధపడతాడు. తర్వాత రొటీన్ మన అధినాయకత్వం ఏదైతే చెప్తుందో ఒక కార్యకర్తలాగా, ఒక సైనికుడిలాగా పనిచేయడానికి ముందుకెళ్తాం తప్ప మాకు ఇంకో రెండో ఆలోచన, రెండో కథ ఏముండదు మా దగ్గర. నిన్నటి వరకు కూడా బీజేపీ మీద మొన్న నల్లబెల్లుల్ని ఎగరేయటం అయితే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అమిత్ షా వచ్చినప్పుడు దాడి జరగటం, కారు మీద కూడా రాళ్ళు రవ్వటం, ఇలాంటి కార్యక్రమాలను కూడా టీడీపీ శ్రేణులు చేశారని చెప్పేసి బీజేపీ శ్రేణుల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఇటువంటి సమయంలో మీరు పూర్తి స్థాయిలో టీడీపీకి అదేవిధంగా జనసేనకి మద్దతు తెలిపే అవకాశం ఉందంటారా, లేకపోతే అధిష్టానము ఆదేశించింది కాబట్టి ఏదో నామక వస్తే పోయే అవకాశం ఉందంటారా? లేదు, మద్దతు తెలుపుతాం. అధిష్టానం ఆదేశానుసారం 100% మద్దతు తెలుపుతాం. జనసేన టీడీపీ తోటి కలిసి ప్రయాణిస్తాం. 100% అంత శక్తి వంచన లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి మా యొక్క అభ్యర్థిని మేము గెలిపించుకునేటట్టు చూస్తాం. కాకపోతే ఇప్పటి వరకు కూడా జనసేన, టీడీపీ ఒక నాయకుల మట్టికే కొన్ని మీటింగులు, సమావేశాలు కలుస్తున్నారు. కానీ బీజేపీ ఎక్కడ కలిసిన దాఖలాలు కనిపించట్లేదు. అది ముఖ్యంగా అయితే ఎక్కడ కూడా బయటకు వచ్చిన వాతావరణం ఇది కనిపిస్తుంది. దానికి ఏమన్నా మీరు అధిష్టానం నుంచి ఏమైనా ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే ఏదైనా ప్రణాళిక ఏమైనా ఉందంటారా? మా యొక్క ఆలోచన రేపు చిలకలూరుపేటలో 17వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్నారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి అసెంబ్లీలో ఒక్కసారి మీటింగ్ పెట్టి వాళ్ళని ఆహ్వానించి మా కార్యకర్తలు అందరి సమక్షంలో, అంటే ఒక్కొక్కరు ఈరోజు అసెంబ్లీకి నిలబడటం, లేకపోతే ఇంకొకరి ప్రధాన కార్యదర్శి పోవటం, ఇంకొకరి ఉపాధ్యక్షులు పోవటం, వాళ్ళు పిలిచారని వీళ్ళు పోవటం, అలా కాకుండా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ అభ్యర్థిని ఆహ్వానిస్తాం. ఆ అభ్యర్థి సమక్షంలో అందరూ కలిసి జర్నీ చేయాలి, అందరూ కలిసి ప్రయాణించాలి. ఈ అభ్యర్థిని అందరూ కలిసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకుంటాం మేము త్వరలో. అదే రేపు నరేంద్ర మోదీ చిలకలూరుపేట సభ వేదికగా కూడా ముఖ్యంగా బీజేపీ శ్రేణులకు ఏమైనా దిశానిర్దేశం అంటే, ముఖ్యంగా ఎందుకంటే పొత్తులు తేలుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా సూచనలు చేసే అవకాశం మీకు ప్రత్యేకించి ఏమైనా ఉందంట? సూచనలు అంటే రేపు జన సమీకరణ చేయమని చెప్పారు. జన సమీకరణ చేసుకొని మేము వెళ్తాం. జన సమీకరణ తీసుకొని వెళ్తాం.
ఎన్నికలు అంటే 2024 ఎన్నికలకి అయితే పోటీలో ఉండబోతున్నారు. ఎందుకంటే పొత్తులతో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ అయితే పొత్తుల్లో ఉంటుంది. దానికి సంబంధించి మీకేమైనా సూచనలు ఇవ్వడం జరిగిందా? లేకపోతే ముఖ్యంగా ఆశావాహులు ఉన్నటువంటి కొంతమంది బీజేపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు, వారిని బుజ్జగించే ప్రయత్నం కోసం అని చెప్పేసి ఏదైనా అధిష్టానం మీకు ప్రత్యేకించి ఏమైనా సూచనలు చేసింది? ప్రత్యేకించి ఏం చేయలేదు. మా సిద్ధాంతం, మా యొక్క పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మా యొక్క కార్యకర్తలకి, అసెంబ్లీ కన్వీనర్లకి నేనే దిశానిర్దేశం చేయటం, నేనే మాట్లాడటం, నేనే చెప్పడం జరిగింది. అంటే స్టేట్ పార్టీ దాకా పంపించాల, స్టేట్ పార్టీ దాకా ఆ యొక్క అసమ్మతిని మేమే తీసుకెళ్ళలేదు. మేమే మాట్లాడుకున్నాం, మేమే మాట్లాడుకుని స్టడీ అయిపోయాం అంతే. అంటే రేపు చిలకలూరుపేట సభ తర్వాత ముఖ్యంగా ఇప్పటి వరకు బీజేపీలో ఉన్నటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది పార్టీ వీడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పొత్తులు అయితే వారికి ఇష్టం లేకుండా, ఎందుకంటే ఒక అసెంబ్లీ స్థానం మీద అదేవిధంగా పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీలో ఉండాలనుకున్న తాము ఈ పొత్తుల కారణంగా ఉండలేకపోతున్నామని చెప్పేసి ముఖ్యంగా అది ఒక పెద్ద కారణంతో అసంతృప్తితోటి పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయైతే ఒక సమాచారం ఉంది, కాదంటారా? ఇంతవరకు నా దృష్టికి ఏమి రాలేదు, పార్టీ పెడతామని నా దృష్టికి ఏమి రాలేదు. ఒకవేళ వస్తే తర్వాత ఆలోచిస్తాం. అంటే ఏ విధంగా అనుకుంటుంది? అంటే నా దృష్టిలో అసలు తెలియదు. పార్టీ వీడే వాళ్ళు నా దృష్టికి తేవాలి కదా, తీసుకొచ్చి నన్ను అడగాలి కదా, ఈ విధంగా మేము పార్టీ పెడతాము అని తెలియజేయాలి కదా, లేకపోతే నాకు లెటర్ పెట్టాలి కదా. ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఒక్క వ్యక్తి కూడా నేను పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్తాను అనే ఆలోచన లేదు. అలాంటి ఆలోచన ఉంటే డెఫినెట్గా నా దృష్టికి వస్తుంది. ఇప్పుడు వరకు కూడా ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ ఈ పొత్తులతోటి ఏకమై 2024 ఎన్నికలకు వెళ్తారని చెప్పేసి మీరైతే పూర్తిస్థాయిలో నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాం, 100% నమ్ముతాం. కలిసి ప్రయాణిస్తాం, బాగా కూడా అభ్యర్థిని దగ్గరుండి పనిచేసి గెలిపించుకుంటాం. మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్న 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన అదేవిధంగా బీజేపీ అయితే ముందుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి అంతర్గత ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి త్వరలోనే పరిష్కరించుకుంటాం. పార్టీ వీడియో విషయం అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటివి కూడా బహిర్గతం కాలేదు. రేపు చిలకలూరు సభ తర్వాత బీజేపీ ఒక దిశానిర్దేశం అయితే పార్టీ కేడర్కి అయితే ఇవ్వనుంది. దానికి సంబంధించి కూడా మేమైతే అందరం సమీకరణలు అయితే చేస్తున్నాము. ఏదేమైనప్పటికీ రేపటి జరగనున్న మోడీ సభ అయితే ఒక జన సమీకరణ చేసిన తర్వాత కూడా మా పూర్తిగా ప్రణాళిక ఏదైతే ఉండబోతుందో అదైతే తెలియజేస్తామని చెప్పేసి ఉన్నారు. మొత్తానికైతే ఉమ్మడిగా వెళ్తున్నటువంటి టీడీపీ, జనసేన అదేవిధంగా బీజేపీ వెళ్తున్నటువంటి 2024 ఎన్నికలు అయితే పూర్తి స్థాయిలో మా సహాయ సహకారాలు ఎవరికైతే అభ్యర్థి ఉన్నారో వారికైతే అందిస్తామని చెప్పేసి కూడా బీజేపీ తరఫు నుంచి శివారెడ్డి అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.